హలో అందరికీ మా ట్రిప్లో ఈరోజు డే 12th. సో ఈరోజు మేము వర్జీనియా నుంచి వర్జీనియాలో మేము ప్రజెంట్ స్టే చేస్తున్న ప్లేస్ నుంచి వాషింగ్టన్ డీసీ 30 minutesలో ఉంటుంది కార్ డ్రైవ్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాషింగ్టన్ డీసీ అనేది యుఎస్ఏకి క్యాపిటల్. మన న్యూఢిల్లీ ఇండియాకి ఎలాగో క్యాపిటల్, ఈ వాషింగ్టన్ డీసీ అనేది అలా. డీసీకి ఎంటర్ అయిన తర్వాత ఇలా పబ్లిక్ పార్కింగ్ లాట్లో కార్ని అయితే పార్క్ చేసేసాము. ఎందుకంటే మనకి అట్రాక్షన్స్ ముందు కార్ పార్కింగ్ కష్టమని అంటున్నారు అందరూ. అండ్ పార్కింగ్ ఉన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో వాటిని అవాయిడ్ చేయడం కోసం అక్కడైతే పార్క్ చేసేసి ఇక్కడి నుంచి మనకి వైట్ హౌస్ అనేది వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో వాక్ చేస్తున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 11 o'clock. సో స్ట్రీట్ వాకింగ్ అయితే బాగుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. టాల్ బిల్డింగ్స్ వల్ల ఎండ అనేది ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం వైట్ హౌస్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మీరు ఆ దూరంగా చూస్తున్నారు కదా, అదేనండి వైట్ హౌస్. సో మాకు కూడా చాలా దూరం నుంచి వాచ్ చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇంకా కొంచెం దగ్గర వరకు పోనిచ్చేవాళ్ళు, బట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇలా చాలా దూరం నుంచే చూడాల్సి వస్తుంది. అండ్ మనకి లోపలికి వెళ్ళొచ్చు, బట్ ఆ లోపలికి వెళ్ళాలి అంటే ఎన్నో మంత్స్ ముందు నుంచే రిజర్వేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మాకు అంత ప్లాన్ అయితే అప్పుడు లేదు. అండ్ ఓకే, అంత చూడాల్సిన కూడా అవసరం లేదని చెప్పి ఇలా జస్ట్ బయట నుంచి చూసేసాము. ఈ చుట్టుపక్కల స్టాచ్యూస్ కూడా మనకి ట్యాంక్ బండ్ మీద ఎలా ఉంటాయో అలా వీళ్ళు కూడా ఈ అమెరికా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళవి. అండ్ ఈ చుట్టుపక్కల ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ హిస్టారిక్ బిల్డింగ్స్ ఇలాంటివన్నీ ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక్కొక్క మాస్టర్ పీస్ లాగా ఉంది. చాలా బాగుంది ఈ డీసీ ఎన్విరాన్మెంట్ అయితే. మేమైతే ప్రెసెంట్ ఊబర్లో వైట్ హౌస్కి దగ్గరలో అంటే అరౌండ్ 1 mile డిస్టెన్స్లో ఉన్న మాన్యుమెంట్స్, మెమోరియల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇదంతా నడవచ్చు కానీ చాలా హెక్టిక్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చిన వాళ్ళైతే వాటి యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ అక్కడ కనబడుతున్న బిల్డింగ్ ట్రెజరీ బిల్డింగ్, అది కూడా ఒక సైట్ సీయింగ్ ప్లేసే. సో ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ మాన్యుమెంట్ని చూడడానికి దిగాము. ఇది వైట్ హౌస్కి వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇందాక మనం స్టార్టింగ్లో చూసింది వైట్ హౌస్కి ఈస్ట్ సైడ్. ఆ దూరంగా కనబడుతున్నది మాన్యుమెంట్. అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ గారిని గౌరవిస్తూ బిల్డ్ చేసింది. దీనికి లెఫ్ట్ సైడ్లో అక్కడ మీకు కనబడుతున్న బిల్డింగ్ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్. సో మనం కారు దిగినాక కూడా ఆ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 10 minutes వాక్ చేసాము. సో చుట్టూతా చూసుకుని కాసేపు అక్కడ కూర్చుని పిక్చర్స్ తీసుకుని దాని మాన్యుమెంట్ లోపలికి వెళ్ళొచ్చు కానీ బట్ ఫ్యూ మంత్స్ ప్రియరే మనకి రిజర్వేషన్స్ అయితే కావాలి. సో మేమైతే అదంతా ఏం చేసుకోలేదు, జస్ట్ ఇది చూడడం కోసమే ఇక్కడికి వచ్చాము. దీనికి ఇంకా కొంచెం దూరం నడిస్తే ఒక సైడ్ ఏమో లింకన్ మెమోరియల్ ఉంటుంది, ఇంకొక సైడ్ యుఎస్ క్యాపిటల్. ఇది లైక్ యుఎస్ కాంగ్రెస్, మనకి పార్లమెంట్ ఢిల్లీలో ఎలాగో అలా ఇక్కడ యుఎస్లో. ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ అయితే 555 feet టాల్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం World War II మెమోరియల్కి అయితే వెళ్తున్నాము. ఇది లింకన్ మెమోరియల్కి అండ్ ఆ మాన్యుమెంట్కి మధ్యలో వస్తుంది.
ఈ గ్రానైట్ పిల్లర్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇవి 56 పిల్లర్స్. ఇది అప్పుడు కట్టినప్పుడు యుఎస్లో 48 స్టేట్స్ ప్లస్ కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. వాటికి గుర్తుగా అండ్ అప్పట్లో లైక్ వరల్డ్ వార్ 2లో సర్వ్ చేసిన మెన్ అండ్ ఉమెన్ లైక్ అమెరికన్స్ వాళ్ళకి గుర్తుగా ఈ మెమోరియల్ కట్టారు. ఈ మధ్యలో ఉన్న ఫౌంటైన్ కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల ఆపేశారు. బట్ అది కూడా ఒక పెద్ద అట్రాక్షన్. ఆ ఫౌంటైన్తో దీని వ్యూ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మనం వరల్డ్ వార్ 2 మెమోరియల్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇప్పుడైతే అబ్రహం లింకన్ మెమోరియల్కి వచ్చేసాము. అక్కడ ఆ కూర్చున్న వ్యక్తే అబ్రహం లింకన్ గారు. ఈయన ఏంటి అంటే అమెరికాలో సివిల్ వార్ జరిగినప్పుడు కంట్రీ స్ప్లిట్ కాకుండా కాపాడనమాట. గ్రేట్ లీడర్. సో అందుకోసం ఆయనకి ఆనర్ గా ఈ మెమోరియల్ ని కట్టారు. మన ఇండియన్స్ మహాత్మా గాంధీ గారిని ఎలా గౌరవిస్తారో ఇక్కడ యుఎస్ పీపుల్ ఈ అబ్రహం లింకన్ గారిని అలా గౌరవిస్తారు. దే బోత్ స్టూడ్ ఫర్ యూనిటీ, ఫ్రీడమ్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. సో ఇలా మేమైతే లింకన్ మెమోరియల్ని చూసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ లైక్ ఊబర్ని బుక్ చేసుకుని యుఎస్ క్యాపిటల్కి అయితే వెళ్ళాము. ప్రతి ఒక్క అట్రాక్షన్ నియర్ బైనే ఉన్నాయి, అంటే అరౌండ్ 1 మైల్ ఆ డిస్టెన్స్లో ఉన్నాయి. బట్ ఈ ఎండలో నడవడం అంటే చాలా కష్టం. సైట్ సీయింగ్ బస్సెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. బట్ మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇలా ఈజీగా ఊబర్ యాక్సెసిబిలిటీ అయితే ఉంది మినిమం ఫేర్తో. అలా మేమైతే ఊబర్ని ప్రిఫర్ చేసామన్నమాట. సో ఇదండి మేము ఈరోజు ఈ వాషింగ్టన్ డీసీలో చూసిన ఫైనల్ అట్రాక్షన్ యుఎస్ క్యాపిటల్. మన ఢిల్లీలో పార్లమెంట్ ఎలాగో అలాగా యుఎస్ వాషింగ్టన్ డీసీలో ఈ యుఎస్ క్యాపిటల్ అనేది అలా. ఇది కంప్లీట్ చేసుకుని తర్వాత మళ్ళీ ఊబర్లో అలా రెస్టారెంట్కి వెళ్ళేసి తిన్నాము. ఇక్కడైతే మనకి న్యూయార్క్లో దొరికినట్టుగా ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ అయితే దొరకలేదు. న్యూయార్క్లో ప్రతి చోట మనకి ఫుడ్ ట్రక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాకు అలా కనిపించలేదు. మేబీ ఇక్కడ రీసెంట్గా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏదో మారుంటుంది. మాకైతే ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువగా కనిపించాయి. సో ఇలా రెస్టారెంట్కి వచ్చేసి లంచ్, ఇది యాక్చువల్గా మేము లంచ్ తినేసి ఇక్కడి నుంచి పక్కనే కదా మా పార్కింగ్ లాట్. సో మా లైక్ రెంటల్ కార్ పట్టేసుకుని మళ్ళీ తిరిగి వర్జీనియాకి వెళ్ళిపోయాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకునేంత వరకు బాయ్.